ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 28/10/2024 అక్టోబర్ 24వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా అది కూడా ఈనాడులో వచ్చింది. met with the delegation from Adani Group led by the Managing Director of Adani Exports Limited, Mr. Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Limited, Mr. Adani Karan, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation, ఇది గొప్పగా అద్భుతం, ఆహా ఓహో, అదానీ వాళ్ళు వచ్చారు, మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం, ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు, రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ, ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. రామోజీరావు గారి అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి సార్. బొగ్గు టెండరు అదానీకే, అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే, మరి ఇక్కడ ఎవడో బాబాయ్, ఈ బాబాయ్ ఎవడో? జగన్ గారు ఉన్నప్పుడైతేనేమో మీకు చేదు, విషం చిమ్ముతారు. అదే అదానీ వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో. ఇంకోటి ఏదో ఉంది, లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిశారు, వీళ్ళందరూ ఏంటిది, దీని అద్భుతం అని రాశారు. ఇది ఎప్పుడుది? ఇది 2014 డేటా సెంటర్, 2014-19 మధ్యలో డేటా సెంటర్. మళ్ళీ కొత్తది డేటా ఏపీకే, అదే అదానీ. వీళ్ళు రాస్తారు, అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం. కొంచెం కూడా సిగ్గుపడరు. అరే అప్పుడు అలా రాసామే, ఇప్పుడు ఇలా రాయిచ్చా, రాస్తే ఏమని అనుకుంటారేమని. ఎవడేమనుకుంటే నాకేంటి, సిగ్గిడి చేశాం. విశాఖలో క్లౌడ్ సిటీ, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానీకి 60 ఎకరాలు. ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం రాస్తాడంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని ₹2.49 యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల 25 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,10,000 కోట్ల రూపాయలు భారం పడిపోతుంది. కానీ ఈ ₹2.49 అనేటువంటి మాయలో, యూనిట్కి ₹2.49 అనే మాయలో దీనికి అదనంగా మరొక ₹3.24 ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు. ఎట్లా అంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి ₹3.24 అవుతుంది. కాబట్టి మొత్తం ₹5 చిల్లర అయిపోతుంది, ₹5.70 73 అయిపోతుంది. ఇది ఘోరం, దుర్మార్గం అని రాస్తాడు. ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయొచ్చా? ఇది జర్నలిజం నీతేనా అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు.